జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మద్యపాన నిషేధంతో ముందుకొస్తాను, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాను, ఆడపడుచులు హాయిగా ఉండొచ్చు ఇళ్లల్లో, మీ మగవారు లిక్కర్ తాగుదామన్నా ఎక్కడా దొరకనివ్వను, మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తాను అని చెప్పి వచ్చి మడమ తిప్పడు మడం తిప్పడు ఏంటి అది, నాకు అసలు ఆ స్లోగన్ ఎప్పుడు గుర్తురాదు అతను చెప్పేది. వాడెవర్ ఆయన తీసుకొచ్చి విడతల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి బ్రోకరేజ్లు, కమిషన్లు, కిక్ బ్యాక్లు ప్రైవేటీకరణ అయిపోతాయేమో అన్న బెంగతో గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేసి స్టిక్కర్ ఒకటేసి లోపల కల్తీ మద్యం అమ్మి ముడుపుల్లో కూడా కిక్ బ్యాక్లు తీసుకుని 3,200 కోట్లు 4 సంవత్సరాలు 2 నెలల్లో లిక్కర్ ప్రణాళిక పైన జరిపిన ఒక ముడుపుల యుద్ధంలో 100% పైగా జనాలు లివర్ అండ్ న్యూరలాజికల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. వాళ్ళందరినీ పరామర్శించేది ఎవరి ఖాతాలోకి వెళ్తాయి ఈ దుర్మరణాలు? ఖచ్చితంగా దీస్ థింగ్స్ విల్ లీడ్ టు డెత్. ఇన్కంప్లీట్ లైఫ్ స్టైల్కి లీడ్ అవుతుంది ఇదంతా చాలా మందికి. వీళ్ళని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తారా? వీళ్ళని ప్రశ్నిస్తుంటే, వీళ్ళ విషయం ప్యానల్ వేసి నడుపుతుంటే, అరెరే నా టెన్యూర్లో ఇలాంటి విషయాలు కొన్ని జరిగినాయి అని కన్నులు నిండా విప్పి చూసి దానికి సమాధానం చెప్పగల కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆయన ప్రభుత్వానికి ఉందా? ఈ లిక్కర్ పాలసీలు చేసిన మేధావులకు ఉందా?